ప్రముఖ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్ బ్యాన్ కాబోతోందా? అతి త్వరలోనే దీనిపై వేటు పడనుందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ వార్తలు నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే టెలిగ్రామ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పావెల్ దురోవ్ను ప్యారిస్ విమానాశ్రయంలో ఫ్రెంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రైవేట్ జెట్ ల్యాండ్ అయిన వెంటనే దురోవ్ను అదుపులోకి తీసుకున్నట్టు ఫ్రెంచ్ మీడియా వెల్లడించింది. దురోవ్ అరెస్టు తర్వాత టెలిగ్రామ్ యాప్లోని చీకటి కోణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అసలు టెలిగ్రామ్ యాప్ను బ్యాన్ చేయాల్సిన అవసరమేమొచ్చింది? టెలిగ్రామ్ సీఈఓ ఎందుకు అరెస్టయ్యారు అనే అనుమానాలు మీకొస్తున్నాయా? అయితే ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి, సమాధానం మీకే దొరికేస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు నా టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ కండి. నేను చెప్పినట్టు గేమ్ ఆడితే మీరు కూడా నాలాగే లక్షల రూపాయలు సంపాదించొచ్చు. యూట్యూబ్ రీల్స్ లో జనాల్ని టెంప్ట్ చేసే ఓ బెట్టింగ్ యాప్ ప్రమోటర్. తెలుగు హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్ మామా అదిరిపోయింది. నా టెలిగ్రామ్ గ్రూపులో లింక్ ఉంది, జాయిన్ అయిపో మామా. ఫేస్బుక్ లో ఓ బూతురాయుడి పోస్ట్. మన మతంపై పక్క మతం ఎలాంటి కుట్రలు చేస్తుందో తెలుసా? నువ్వు నిజంగా మన మతాన్ని ప్రేమిస్తే వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయి నిజాలు తెలుసుకో. ఇన్స్టాలో ఓ మత పిచ్చోడి ప్రచారం. కుటుంబ పోషణకు మీ సంపాదన సరిపోవడం లేదా? సెకండ్ ఇన్కమ్ గా ఇంట్లో కూర్చొని నెలకు 50,000 నుంచి ₹1,00,000 సంపాదించే ఛాన్స్. మీరు చేయాల్సిందల్లా మన టెలిగ్రామ్ గ్రూపులో జాయిన్ కావడమే. నేరుగా మీ వాట్సాప్ నెంబర్కే మెసేజ్ చేసి మిమ్మల్ని ఊరించే ఓ స్కామర్. ఇక్కడ మీరొకటి గమనించారా? ఈ సకల దరిద్రాలన్నిటికీ ఒక్కటే ప్లాట్ఫామ్, అదే టెలిగ్రామ్. ఎస్, టెలిగ్రామ్ సీఈఓ దురోవ్ అరెస్ట్ అయింది ఇందుకే. టెలిగ్రామ్ను నేరపూరితంగా వినియోగించుకోవడాన్ని అరికట్టడంలో దురోవ్ విఫలమయ్యారన్నది ప్రధాన ఆరోపణ. టెలిగ్రామ్ యాప్ ద్వారా డ్రగ్స్ సరఫరా, చైల్డ్ సెక్సువల్ కంటెంట్ షేర్ చేయడం, చీటింగ్ వంటి నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై దర్యాప్తు సంస్థలకు సహకరించడంలో ఈ యాప్ విఫలమైందన్నది మరో అభియోగం. టెలిగ్రామ్కు ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. దీని మార్కెట్ విలువ $30 బిలియన్, అంటే 2.5 లక్షల కోట్లు. ఇక్కడ మీకు ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కైనా, ఆన్లైన్ పోర్టల్ కైనా ప్రధాన ఆదాయ వనరు ఏంటి? యాడ్స్, అంటే ప్రకటనలు. కానీ టెలిగ్రామ్లో ఎలాంటి యాడ్స్ ఉండవు. మరి ఇంత పెద్ద నెట్వర్క్ ను ఎలా రన్ చేస్తున్నారు అంటే అదొక మిస్టరీ. ఇక 100 కోట్ల మంది యూజర్లు ఉన్న టెలిగ్రామ్ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎంతమందో తెలుసా? 30 మంది. కంగారు పడకండి, నిజంగానే జస్ట్ 30 మంది మాత్రమే. చాలా దేశాల్లో బ్రాంచ్లు ఉన్నాయి కదా, ఉద్యోగులంతా అక్కడే ఉంటారేమో అనుకుంటున్నారా? అయితే మీరు టెలిగ్రామ్లో కాలేసినట్టే. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న టెలిగ్రామ్కు 4 ఖండాల్లో కలిపి మొత్తంగా ఉన్న ఉద్యోగులు కేవలం 102 మాత్రమే. మరి హెచ్ఆర్? చిచి, మా దగ్గర అలాంటివేవీ ఉండవు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోతున్నాయి. ఒక కంపెనీలో 10 మంది ఉద్యోగులు ఉంటేనే మానవ వనరుల విభాగం అంటే హెచ్ఆర్ ఉంటుంది. ఉద్యోగుల రిక్రూట్మెంట్లు, జీతాలు, సెలవులు వంటివి హెచ్ఆర్ చూసుకుంటుంది. కానీ టెలిగ్రామ్లో అలాంటి కట్టుబాట్లు ఏమీ ఉండవట. ఎందుకంటే కార్యకలాపాలన్నీ దురోవ్ చూసుకుంటారు. ఆన్లైన్ కంటెస్టులు పెట్టి అత్యున్నత ప్రతిభ కలిగిన వారిని నియమించుకుంటారు. ఆయనే స్వయంగా జీతాలు ఇస్తారు. ఈ విషయాలన్నీ చెప్పింది ఎవరో తెలుసా? సాక్షాత్తు టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్. ఓ ఇంటర్వ్యూలో తన కంపెనీ పనితీరు గురించి గర్వంగా ప్రకటించారు. ఇప్పుడదే తన మెడకు చుట్టుకుంది. పావెల్ దురోవ్ 1984 అక్టోబర్ 10న రష్యాలో జన్మించాడు. 2013లో టెలిగ్రామ్ యాప్ను లాంచ్ చేశాడు. అతి కొద్ది కాలానికే టెలిగ్రామ్ మోస్ట్ పాపులర్ యాప్గా అవతరించింది. రష్యా, ఉక్రెయిన్, మాజీ సోవియట్ యూనియన్ దేశాలతో పాటు ఇండియాలోనూ టెలిగ్రామ్ ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, వీచాట్ తర్వాత ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో ఒకటిగా టెలిగ్రామ్ కు చోటు ఉంది. ఈ క్రమంలోనే 2018లో తొలిసారి టెలిగ్రామ్ యాప్పై ఆరోపణలు వచ్చాయి. సొంత దేశానికి యూజర్ డేటాను ఇచ్చేందుకు దురోవ్ నిరాకరించడంతో 2018లో ఈ యాప్ను రష్యాలో నిషేధించారు. తర్వాత 2021లో ఆగస్టులో ఫ్రాన్స్ దేశ పౌరసత్వం తీసుకున్నారు. అనంతరం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా దురోవ్కు తమ దేశ పౌరసత్వం ఇచ్చింది. ఈ క్రమంలోనే 2021లో రష్యా టెలిగ్రామ్పై బ్యాన్ను వెనక్కి తీసుకుంది. తర్వాత టెలిగ్రామ్ మరింతగా దూకుడు పెంచింది. యూరప్ దేశాల్లోనూ పాపులర్ అయింది. దీంతో యూరప్లో తరచూ పర్యటిస్తున్న దురోవ్ మధ్య మార్గంగా ప్రస్తుతం దుబాయ్లో నివాసముంటున్నారు. గత 2 ఏళ్లుగా రష్యా, ఉక్రెయిన్కి మధ్య జరుగుతున్న భీకర యుద్ధం, ఉగ్రవాదులు తమ సమాచారాన్ని స్వేచ్ఛగా వ్యాప్తి చేస్తున్నారని ఆరోపణలు, ఆన్లైన్ వేదికగా జరుగుతున్న సైబర్ మోసాలు, విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్ దందా, చిన్నపిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారం షేర్ చేయటం, ఈ దారుణాలన్నిటికీ ఆశ్రయం కల్పిస్తోంది ఎవరంటే అందరి వేళ్లు టెలిగ్రామ్ వైపు చూపిస్తున్నాయి. ఎందుకంటే టెలిగ్రామ్ గ్రూపుల్లో 2 లక్షల మంది వరకు సభ్యులుగా చేరవచ్చు. ఈ యాప్లో ఎలాంటి మోడరేట్ లేకపోవటం వల్ల తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతుందనే విమర్శలు ఉన్నాయి. యూజర్లకు కుట్రపూరిత నేరాలు, ఉగ్రవాద సంబంధిత కంటెంట్ను షేర్ చేసుకునేందుకు ఇది వారధిగా మారుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెలిగ్రామ్ కొన్ని గ్రూప్స్ ను తొలగించింది.
ఉంది. కానీ ఇతర సోషల్ మీడియా కంపెనీలు, మెసెంజర్ యాప్స్లతో పోలిస్తే తీవ్రవాద, చట్ట వ్యతిరేక కంటెంట్ వ్యాప్తి చెందకుండా మోడరేట్ చేసే వ్యవస్థ టెలిగ్రాములో అత్యంత బలహీనంగా ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితమే దురోవ్పై అరెస్టు వారెంట్ జారీ అయింది. అధికారులకు సహకరించకపోవడంతోనే తాజాగా పావెల్ దురోవ్ను ఫ్రెంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తమ కంపెనీపై వస్తున్న ఆరోపణలను టెలిగ్రామ్ కొట్టివేసింది. తమ సంస్థ విధానాలు, నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయని టెలిగ్రామ్ తెలిపింది. ఒక యాప్ దుర్వినియోగం అవుతోందన్న కారణంతో దాని యజమానిని అరెస్ట్ చేయటం దారుణం అని టెలిగ్రామ్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. దురోవ్ అరెస్టుకు పరిష్కారం కనుక్కునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టామని ఆ సంస్థ వెల్లడించింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేంటంటే 2018లో టెలిగ్రామ్ను బ్యాన్ చేసిన రష్యానే ఇప్పుడు దురోవ్కు అండగా నిలబడింది. దురోవ్ను కలిసేందుకు అవకాశం కల్పించాలంటూ ఫ్రాన్స్లోని రష్యన్ రాయబార కార్యాలయం కోరింది. చాలా మంది రష్యా అధికారులు దురోవ్ అరెస్టును ఖండించారు. భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం విషయంలో పశ్చిమ దేశాలు ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తున్నాయని వారు విమర్శిస్తున్నారు. అయితే ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ వెల్లడించారు. ఈ వీడియో చూసిన తర్వాత మీ వ్యక్తిగత అభిప్రాయమేంటో మాకు జోడించి టెలిగ్రామ్ యాప్పై మీరేమంటారో మాకు కామెంట్ చేయండి.